మనం పుట్టినప్పుడు బర్త్ చార్ట్‌లో ఏదైతే ప్లానెటరీ పొజిషన్ ఉంటదో, ఆ ప్లానెటరీ పొజిషన్‌లో మనకి ఎవ్రీథింగ్ క్లియర్‌గా తెలుస్తుంది. అంటే లగ్నాల 10థ్‌లో ఉంటే, లగ్నాల 11థ్‌లో ఉన్నా గూడా మనకు ఇన్‌కమ్ సోర్సెస్ ఎట్లా వస్తాయనేటువంటిది తెలిసిపోతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ లగ్నాలాడు అనుకోండి. మార్స్ మనకు 10థ్‌లో ఉంటే మనకి ఇన్‌కమ్ సోర్స్ ఫ్రమ్ ద ఐదర్ హి విల్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అయితాడు. ఒక కమాండర్, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం ఉంటదన్న. లేదు లగ్నాలాడు మెర్క్యూరీ అయితే 11థ్ హౌస్‌లో ఉన్నాడనుకోండి. ఇన్‌కమ్ సోర్సెస్ గెయిన్స్ ఫ్రమ్ ద బిజినెస్ నుంచి చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటది. సో, వీటిల్ని ఎప్పుడైతే సాటర్న్ యాస్పెక్ట్ చేస్తాడో, సాటర్న్ యాస్పెక్ట్ చేసినప్పుడు ఏరీస్‌ని గానీ, మెర్క్యూరీని గానీ ఈ దోష ఏర్పడుతుంది. సో, ఇది అడ్డుకుంటదనమాట దీన్ని. సో, ఇక్కడ ఈ దోషాన్ని నల్లిఫై చేయడానికి మనకు ఓన్లీ ద అవైలబుల్ రెమెడీ ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ నేమ్. అంటే ఈ పాజిటివ్ వైబ్రేషన్ నేమ్ ఒకవేళ సాటర్న్ కానీ ఏరీస్‌ని అడ్డుకుంటే ఈ 45 నంబర్‌లో పేరు మార్చుకుంటే ఈ దోషాన్ని నల్లిఫై ఓవర్‌టేక్ చేసి దే విల్ గెట్ దేర్ క్యారీ స్మూత్‌లీ. రైట్. ఒకవేళ సాటర్న్ కనుక బుధుడిని యాస్పెక్ట్ చేసి దోషాన్ని ఏర్పడితే అక్కడ మన పేరుని 50 నంబర్‌లో కానీ 59లో కానీ మార్చుకుంటే దీన్ని ఓవర్‌టేక్ చేసి వీ కెన్ మేక్ ద ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ద బిజినెస్.